మా అందరికీ కూడా జడ్జిగా వ్యవహరించేది మీరే. రండత్తయ్య. ఏమోనే బాబు, నన్ను అటు చేసి ఇటు చేసి ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. ఒకటే దడగా ఉంది. ఏం కాదత్తయ్య, కూర్చోండి. ఈ కాంటెస్ట్లో మొత్తం 3 రౌండ్లుంటాయి. మొదటి రౌండ్ కట్టు బొట్టు. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ కట్టు బొట్టులతో మీ అందరినీ అలరిస్తారు. ఫస్ట్ రౌండ్ ర్యాప్ వాక్. ఎలా ఉంది మొదటి రౌండ్? తెలుగుదనం స్టేజ్ ఎక్కి శివతాండవం చేసినట్టుంది. ఇప్పుడు కంటెస్టెంట్స్ పర్ఫార్మెన్స్ ని బట్టి జడ్జెస్ మార్కులు వేస్తారు. అప్పుడే మార్కులేంటమ్మీ? ప్రశ్నపత్రాలు చేతికిచ్చేసి మార్కులేసేస్తారా? జవాబులు రాయబళ్ళా? అంటే మీ ఉద్దేశం ఏంటి జడ్జి గారు? అందరూ చక్కగా చీరలు కట్టుకున్నారు, బొట్లు పెట్టుకున్నారు, అలంకరణ చేసుకున్నారు.
పిల్లి నడకలు నడిచినారు. పిల్లి నడక? క్యాట్ అంటే పిల్లే గదా, చేసింది క్యాట్ వాక్ అంటే పిల్లి నడకే గదా. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు అత్తయ్య? వాళ్ళు కట్టుకున్నది ఏంది, పెట్టుకున్నది ఏంది, వాటి విశిష్టత ఏంది, అసలు దాని అవసరం ఏందని చెప్తేనే గదా సాంప్రదాయం ఎందుకు వచ్చినది, ఎందుకు పాటించాలనేది అందరికీ తెలిసేది. కరెక్ట్ బామ్మగారు, మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇది మా సాంప్రదాయం అని చెప్తే సరిపోదు, ఎందుకు వచ్చిందో చెప్పాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలి. మాట్లాడరేంటండి? నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు కంటెస్టెంట్స్ అందరూ మా పెద్ద జడ్జి గారు చెప్పినట్టుగా కట్టు బొట్టు మీద వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తారు. ఆఫీస్కి వెళ్తే ఫార్మల్ వేర్, అదే గుడికి వెళ్తేనో పండగైతేనో ట్రెడిషనల్ వేర్ వేసుకుంటాం. సందర్భాన్ని బట్టి డ్రెస్ ఉంటుంది, కానీ ఇదే డ్రెస్ వేసుకోవాలని ఫిక్సేషన్ ఉండదు కదా అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ. నాకు తెలిసినంత వరకు ఫ్యాషన్ అనేది ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మారిపోతూ ఉంటుంది. 80స్లో ఒకలాగా, 90స్లో ఒకలాగా, ఆ తర్వాత ఒకలాగా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూనే ఉంటుంది కదా. సందర్భాన్ని బట్టి డ్రెస్, అదే ఫ్యాషన్, అదే ట్రెడిషన్. ప్రెసెంట్ వింటర్ స్టైల్ ట్రెండ్కి తగ్గట్టే మనం మారాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్గా అనన్య తన అభిప్రాయాన్ని మనతో పంచుకుంటుంది. తను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యే అలవాటు ఉంది, అందుకే తనని మనం చప్పట్లతో ఎంకరేజ్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడద్దు. భారతీయ మహిళలు కట్టే చీరల దగ్గర నుంచి వంటి మీద ధరించే ప్రతి వస్తువు వెనుక ఒక పరమార్థం ఉంది. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఒకళ్ళని కించపరచాలని నేను మాట్లాడటం లేదు, నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను. మన సాంప్రదాయం గురించి, ఎందుకు ఇవి ఇలా ఉన్నాయి అని దాని గురించి మాట్లాడమంటే ఎందుకొచ్చిన సాంప్రదాయం అన్నట్టు మాట్లాడారు. క్షమించాలి. ఇక మన సాంప్రదాయాల్లో కట్టు బొట్టుకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే, మన వాళ్ళు ఐదోతనం ముత్తైదువు అంటారు. ఆవిడ ఎదురు శుభానికి సూచికగా భావిస్తారు. ఐదోతనం అంటే 5 ఆవరణల సమితి. పసుపు,
కుంకుమ, గాజులు, ముక్కు పుడక, పెళ్ళయ్యాక కాలికి మెట్టెలు, మెడలో మాంగల్యం, ఈ 5 కలిపి ఐదోతనం. పసుపు యాంటీబయాటిక్. ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటి పనులు చేస్తూ ఉంటారు. ఇల్లు శుభ్రం చేయటం, వంటలు చేయటం, బట్టలు ఉతకటం. ఎక్కువగా ఆల్మోస్ట్ వాళ్ళ కాళ్ళన్నీ నీళ్లలోనే తడిసుంటాయి. సో అది వాళ్ళకి ప్రమాదం కాబట్టి పసుపు రాస్తే వాళ్ళ కాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి కాళ్ళకి పసుపు రాయమన్నారు. ఇక కట్టు విషయానికొస్తే కచ్చా కట్టు కట్టుకోమంటారు. ఆ కట్టు పవిత్రతకి, పరిశుభ్రతకి చిహ్నం. అలాగే చేతికి వేసుకునే గాజులు, కాలికి పెట్టుకునే పట్టీలు, నుదుటిన పెట్టుకునే బొట్టు, నడుముకి పెట్టుకునే వడ్డానం, అవి కేవలం అందం కోసం పెట్టుకునే అలంకరణ కాదు. వీటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఆచారం అంటేనే ఆచరించదగ్గది. ఏది మంచి చేస్తే అదే మంచి ఆచారం. ఆడవాళ్లు కట్టే కట్టు గురించి, బొట్టు గురించి, వారు చేసే పనుల గురించి, వాటి వెనకాల ఉండే సైంటిఫిక్ రీజన్స్ గురించి ఇప్పుడు చెప్పాను కదా. ఆ రోజుల్లో చాలా మందికి చదువు లేదు కాబట్టి ఈ సైంటిఫిక్ రీజన్ వాళ్ళకి చెప్తే అర్థం కాదు కాబట్టి, పాటిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి ఆచారం అని చెప్పి వాళ్ళకి అలవాటు చేశారు. భారతీయ సాంప్రదాయాన్ని చూడగానే తెలిసేలా చేయగలిగేది స్త్రీ. మన కుటుంబ వ్యవస్థకి మూలం, ఆధారం స్త్రీ. ఒక తల్లి బాగుంటేనే బిడ్డ, బిడ్డ బాగుంటేనే తరం. ఒక తల్లి ఆరోగ్యంగా ఉంటేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడు. బిడ్డ ఆరోగ్యమే తన తర్వాత తరాల ఆరోగ్యం. తరాలు మారినా వంశాలు నిలబడాలి అంటే పద్ధతులు మనం పాటిద్దాం. ఈ ఆచారాలు ఒక వ్యవస్థ కోసం కాదు, ఒక ధర్మం కోసం, మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన తరాల భవిష్యత్తు కోసం. అదిరింది. ఇప్పుడు జడ్జెస్ ఎవరికని మార్కులు ఇస్తారో చూద్దాం. ఈ రౌండ్లో కొంతమంది ఎలిమినేట్ అవుతారు, మిగతా వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి ప్రమోట్ అవుతారు. మొదటి రౌండ్ ఫలితాలు ఇప్పుడు మన చేతిలోకి వచ్చేసాయి. ఈ రౌండ్లో విన్నర్స్ ఎవరో చూద్దామా? ఎందుకు, పేపర్లో వేద్దాం. వాళ్ళని చూడు ఎంత టెన్షన్లో ఉన్నారో. ఇదిగో కొంచెం జాలు ఉండాలి కదా, అనౌన్స్ చేయి. మీరే చేయండి. రెండో రౌండ్లోకి వెళ్తుంది ఎవరంటే నీలిమా. ముక్తి, అండ్ నెక్స్ట్ సమీరా. తర్వాత మీరు అనౌన్స్ చేయండి. ప్రీతి.
ఇక తర్వాతి రౌండ్ కాసేపట్లో ప్రారంభమవుతుంది. ఆ రౌండ్ పేరు వచ్చి మన ఇంటి వంట. ప్రీతి, ఫస్ట్ రౌండ్ నువ్వేం మార్కులు స్కోర్ చేసినట్టు కాదు. అంటే నేను చెప్పింది బాలేదా? బాలేదని కాదు, అనన్య చెప్పింది ఇంకా బాగుంది కదా. జనం రెస్పాన్స్ చూసావు కదా. ఆ జనమేంటి, మీ అమ్మగారు కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ అనన్యని చూసి. ఆ ఇంప్రెషన్ని నువ్వు లాస్ట్ రౌండ్ వరకు నిలబెట్టుకోవాలి. నెక్స్ట్ రౌండ్ ఎటు వంటల పోటీయే కదా, వాళ్ళని నా వంటతో మెప్పిస్తాను. ఏం వంట చేద్దాం అనుకుంటున్నావు? ఇండో వెస్టర్న్ వద్దా? పోనీ చైనీస్, జపనీస్, థాయ్? నా తలకాయ్, ఆ వెస్ట్రన్ అనే మాట వదలవా నువ్వు? ఏం చేయను, నేను పెరిగిన కల్చర్ అది. కానీ ఈ కాంపిటీషన్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఇండియన్ కల్చర్ని. వంటలు కూడా ట్రెడిషనల్ వంటలే చేయాలి. ఓ గాడ్, ప్రతి ప్రేమికులకు ఇలాంటి పరీక్షలుంటాయి. ఇలాంటి పరిస్థితులైతే ఏ లవర్స్ ఫేస్ చేస్తుండరు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ దట్. అయితే ఏం వంట చేయమంటావు? నాకొచ్చినవే ఒకటో రెండో. ఊళ్ళల్లో కానీ పెళ్లిళ్ళల్లో కానీ ఏదైనా ఫంక్షన్లో కానీ కామన్గా ఒక వంట ఉంది, అది చేసేయ్. ఏంటది? కాస్త ఆలోచించక్క. వైట్ రైస్. మా అమ్మే, మా తల్లే, మా బంగారమే, నీకు ఎన్ని తెలివితేటలో. అక్క, ఈ తెలివి నీకు చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే మధ్యలో నేర్చుకున్నావా? ఏ అలా అడిగావు? లేకపోతే వైట్ రైస్ అంట. సాంప్రదాయమైన భోజనం అంటే ఫస్ట్ విస్తరాకులోకి వచ్చేది అది పులిహోర. పులిహోర అక్క. అవును, అది నాకొచ్చు. అది చేసేయి, ఇంకేం ట్రై చేయకు. ఓకే ఓకే. వర్కౌట్ అవుతుందంటావా? ఫస్ట్ రౌండ్ లో నేను చెప్పింది వర్కౌట్ అయింది కదా, ఇది కూడా అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాజ్కోటి సిల్క్స్ వారు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో నిర్వహించబడుతున్న ఉత్తమ సాంప్రదాయ మహిళా కాంటెస్ట్కి పునఃస్వాగతం పలుకుతూ సెకండ్ రౌండ్ మన ఇంటి వంట కార్యక్రమానికి వెల్కమ్ చెప్పుకుందాం. కంటెస్టెంట్స్, ఆర్ యు రెడీ? రెడీ. ఈ వంటల ప్రోగ్రాంలో ముందుగా స్టవ్ వెలిగించాలి. అంటే నేను టీవీలో వంటల కార్యక్రమాలు చూస్తున్నప్పుడు అందరూ ముందుగా ఇదే చెప్పారు. నైస్. ఈ కాంపిటీషన్కి టైం లిమిట్ ఉంటుంది. మీ అందరి ముందు రకరకాల ఐటమ్స్ ఉన్నాయి, అందులో మీకు నచ్చిన రెసిపీ చేయొచ్చు. బట్ 50 minutes టైం. జడ్జెస్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఓకే. రెడీ? 3, 2, 1, let's start!